ప్రపంచంలో సుమారు 4000కు పైగా లిఖిత భాషలున్నాయి. అయితే వాటిలో అందుల అంటే దివ్యాంగుల కోసం ఉన్న రాతలు చాలా తక్కువ. ఆ కొన్నిటిలో ఎక్కువ మంది అందులు ఉపయోగిస్తున్న లిపి బ్రెయిలీ లిపి. చూపు ఉన్నవారు ఏ భాషనైనా తేలిగ్గా నేర్చుకోగలరు. మరి చూపు కోల్పోయినా పుట్టినప్పటి నుంచే చూపులేని వారి పరిస్థితి ఏంటి? అలాంటి వారికి చుక్కానిలా మారింది ఈ బ్రెయిలీ లిపి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ బ్రెయిలీ లిపిని ప్రోత్సహిస్తున్నాయి. దివ్యాంగులకు విలేనంత ఈ భాషను చేరువ చేస్తున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పుడు కొత్తగా తెచ్చిన కరెన్సీ నోట్లకు ఓ వైపున దివ్యాంగుల అర్థం చేసుకునేలా ప్రత్యేక లైన్లను ఇచ్చింది. ఇక ఇలా ప్రపంచ దేశాల చూపులేని వారికి బ్రెయిలీ లిపి ద్వారా అన్ని విషయాలు తెలిసేలా చేస్తున్నాయి. ఎన్నో ప్రయోజనాలు బ్రెయిలీ లిపి వల్ల చూపులేని వారు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. ఎత్తుగా ఉండే చుక్కల్ని వేలతో టచ్ చేయడం ద్వారా ఈ భాషను నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రతి ఇంగ్లీష్ అక్షరానికి ప్రత్యేక ఆకారాల వరుస చుక్కలు ఉంటాయి. ఆ చుక్కల వరుసను గుర్తించడం ద్వారా అది ఏ అక్షరమో గ్రహిస్తారు. తద్వారా విషయం తెలుసుకుంటారు. ఇందుకోసం చాలా విద్యా సంస్థలు అందులకు ప్రత్యేక ట్రైనింగ్, విద్యా బోధనను అందిస్తున్నాయి. బ్రెయిలీ దినోత్సవం ప్రత్యేకత ఏంటి? ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంలో 2019 జనవరి 4 నుంచి ఏటా దీన్ని జరుపుతుంటారు. బ్రెయిలీ భాషను కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈ రోజున వేడుకలు జరుపుతారు. విద్యా సంస్థల లూయిస్ బ్రెయిలీ కృషిని బోధిస్తారు. అలాగే అందుల కోసం ఏం చేయాలో ప్రపంచ దేశాలు కొన్ని తీర్మానాలు చేస్తాయి. అలాగే అందులకు ఉండే హక్కులు, వారు ఎదుర్కొనే సమస్యలను చర్చిస్తాయి. స్కూళ్లలో బ్రెయిలీ గొప్పదనం చెబుతూ ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతారు. అదే విచారం. మన దేశంలో 1.8 కోట్ల మంది అందులు ఉన్నట్లు అంచనా. అయితే సరే, ఇప్పటికీ బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆసుపత్రుల్లో వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవు. 1966 భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న లక్ష్యంతో తాష్కెంట్ సదస్సును నిర్వహించారు. ఈ ఒప్పందం ఫలితంగా భారత్ పాకిస్తాన్ల మధ్య రెండో యుద్ధం ముగిసింది. 1966 మాస్కోలో భారత్ పాకిస్తాన్ ప్రధానులు సమావేశమయ్యారు. 2016 38వ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ కపాడియా మరణించారు. 2012 ధృవశీర్షం కారణంగా యుఎస్ఏలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. యుఎస్ నుండి ఉత్తర ధృవం నుంచి చల్లటి గాలి చికాగోలో ఉష్ణోగ్రతను 15 డిగ్రీలకు తీసుకువస్తుంది. 2013 సిరియాలోని డమాస్కస్లో జరిగిన కారు బాంబు ప్లేడుల్లో 9 మంది చనిపోయారు. 2013 ఫ్రాన్స్కు చెందిన లూయిస్ 15 డ్రాప్డ్ ఫ్రాంకోయిస్ డ్యామేజ్ చేసిన హత్యాయత్నం నుండి తప్పించుకున్నాడు. తరువాత డ్రాయింగ్ మరియు క్వార్టర్ ద్వారా దేశంలో ఉరితీయబడిన చివరి వ్యక్తి అయ్యారు. 2014 గోవాలో 3 అంతస్తుల భవనం కూలి 14 మంది చనిపోయారు. సర్ ఐజాక్ న్యూటన్ ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంతకర్త, తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప శాస్త్రజ్ఞుడు అని కొనియాడదగినవాడు. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం అది సైన్స్గా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్స్ పితామహుడిగా గౌరవిస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్రగ్రంథం ఫిలాసఫీ నేచురల్ ప్రిన్సిపియా మ్యాథమెటికా అంటే సైన్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ గురించి న్యూటన్ ప్రతిపాదించిన 3 గమన నియమాల గురించి ప్రస్తావించాడు. ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643 లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన వూల్ఫోర్స్ మనోర్ అనే గ్రామంలో జన్మించారు. ఫ్రెంచ్ విద్యావేత్త, సృష్టికర్త, ప్రపంచ అందులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహానీయుడు లూయి బ్రెయిలీ. బాల్యం, విద్యాభ్యాస 1809 సంవత్సరం జనవరి 4న ప్యారిస్ దగ్గరలోని క్రూవే అనే గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ, సైమన్ రెనో బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు 2 కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డివాడయ్యాడు. ప్యారిన్లో 1784లో వాలెంటైన్ హు ప్రారంభించిన అందుల పాఠశాలకు బ్రెయిలీ చదువుకోవడానికి వెళ్ళాడు.
బ్రెయిల్ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి అప్పటికి అమలులో ఉన్న లైన్ టైప్ పద్ధతిలో చదువుకొని 17 సంవత్సరాల వయసులోనే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. మెట్ల సత్యనారాయణరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి. ఇటీవల జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం కమిటీలను ప్రకటించినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలోని 1942 జనవరి 4న మెట్ల రామ్మూర్తి సరస్వతి దంపతులకు జన్మించాడు. 1974లో రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. ఆయన రాజకీయ జీవితం 1982లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో ఆయన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎస్కే మిశ్రో అంటే సుశీల్ కుమార్ మిశ్రో నటుడు, నాటక రచయిత, దర్శకుడు. ఇతను 1945 జనవరి 4వ తేదీన శశి భూషణ్ మిశ్రో, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే 1960 నాటకాలలో నటిస్తూ పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళల శాఖలో నటన, దర్శకత్వంపై పూర్తి అవగాహన పెంచుకొని డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ పట్టా పొందాడు. 1996లో నవభారత కళామందిరం, 1968 రసమయి నటన సమాఖ్య సంస్థలను స్థాపించి స్వీయ దర్శకత్వ నాటకాలు తయారు చేసే పరిషత్తుల్లో పాల్గొనే ఉత్తమ ప్రదర్శనకు, నటనకు, దర్శకత్వానికి బహుమతులు సంపాదించారు. ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల కళల శాఖకు ప్రథమ దర్శకుడు. కె వెంకటేశ్వర వద్ద వాచికం, నటన, దర్శకత్వ పోకడలు పుణికిపుచ్చుకున్నారు. గురుదాస్ మాన్ పంజాబ్కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, నటుడు, పంజాబీ సంగీత ప్రముఖుల్లో ఒకడు. అతను పంజాబ్ రాష్ట్రంలోని గిద్దార్ బార్బా అనే గ్రామంలో జన్మించాడు. 1980లో దిల్ దా మామ్లా హై అనే పాటతో అందరి దృష్టిని ఆకర్షించుకున్నాడు. అప్పటి నుంచి 34 ఆల్బమ్లు, 305కు పైగా పాటలు సృష్టించాడు. 2013లో యూట్యూబ్లో అభిమానుల కోసం ఓ ఛానల్ ప్రారంభించారు. 2009లో బూట్ పాలిషన్ అనే ఆల్బమ్కి గాను యూకే ఆసియన్ మ్యూజిక్ అవార్డు నుంచి బెస్ట్ ఇంటర్నేషనల్ ఆల్బమ్ పురస్కారాన్ని అందుకున్నాడు. గురుదాస్ మాన్ 1957 జనవరి 4న జన్మించారు. జీవా ఇతను ప్రముఖ భారతీయ నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలో నటించాడు. అతని అసలు పేరు అమర్ చౌదరి. అతని తండ్రి ఆర్బి చౌదరి సినీ నిర్మాత. 1996లో అతని తండ్రి నిర్మించిన సినిమాల్లోనే బాల నటునిగా తన కెరీర్ ప్రారంభించాడు. జీవా జనవరి 4, 1984 చెన్నై, తమిళనాడులో జన్మించారు. జీవా 2003లో ఆసాయ్ అసాయి అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను నటించిన రామ్ 2005 సినిమాకు గాను సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. డిష్యూమ్ అంటే 2006, జీ 2006, కట్రందు తమిజ్ 2007 వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.